ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసుప్రభువారు దేవుడేనా అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ అంశం గురించి తెలుసుకోవడానికి ముందు మనం బైబిల్ గ్రంథం నుంచి ఒక వచనాన్ని చూసి దాని తర్వాత మనం ముందుకెళ్దాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒకడు తన ఊహన బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. ఒకడు ఊహన బట్టి లేఖనములో ఏ ప్రవచనం అనేది పుట్టదని మొదట గ్రహింపవలను. ఏలైనగా ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ వలననే మనుషులు పలికారు కానీ ఇచ్చను బట్టి పలకలేదు అని 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనకు అర్థమవుతుంది. సో ఈ లేఖనాలు అనేవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మాత్రమే కలిగినవి తప్ప ఇచ్చను బట్టి కలగలేదు. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఈ గ్రంథమందు ఒక వచనాన్ని తీయకూడదు, అదేవిధంగా కలపకూడదు. ఈ వచనాన్ని తీయకూడదు, కలపకూడదు అనేది కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు మనం యేసుప్రభువారు దేవుడేనా అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టదు. ఈ మరియమ్మ గారు కన్యకగా ఉన్నప్పుడు జన్మనిచ్చింది యేసుక్రీస్తు వారికి. ఆ పెట్టే పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం దేవుడు మనకి తోడని అర్థం. ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది? యేసుక్రీస్తు వారు దేవుడే అని అర్థం అవుతుంది. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడని అర్థం. సో ఈ వచనంలో మనకి యేసుప్రభువారు దేవుడే అనే విషయం మనకి అర్థమవుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభువారి దగ్గరికి ఒక పక్షవాయు బలగాన్ని తీసుకొస్తే ఆయన విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తారు యేసుప్రభువారు. అప్పుడు అక్కడ ఉన్న శాస్త్రుల్లో కొందరు, ఇదేంటి ఈయన పాపాలు క్షమిస్తున్నాడు, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, ఈయన దేవదోషం చేస్తున్నాడు అని వాళ్ళు చెప్తారు. అంటే శాస్త్రులకు తెలుసు దేవుడు మాత్రమే పాపాలు క్షమించగలడు అని. కానీ అక్కడ యేసుప్రభు వారు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆయనతో చెప్తారు. అప్పుడు అక్కడ మనకి ఏం అర్థమవుతుంది? యేసుప్రభు ఆయన పాపాన్ని క్షమించాడంటే ఈయన కూడా దేవుడే అని అర్థమవుతుంది. యేసుప్రభు వారు దేవుడే అనే మనకి విషయం అక్కడ అర్థమవుతుంది. మార్కు సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యుల వద్దకు వచ్చి, పరలోకమందును భూమి యందు నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది. ఇక్కడ మనకి ఏ విషయం అర్థమవుతుంది? యేసుప్రభు వారే చెప్తున్నారు డైరెక్ట్ గా, నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది అని. సో యేసుప్రభు వారు ఇక్కడ సర్వ అధికారం కలిగిన దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ చివరి వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు వాళ్ళు అడుగుతారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాముని చూసావా అని అడుగుతారు. అబ్రహాం పుట్టక ముందు నుంచి నేను ఉన్నానని యేసుప్రభు వారు చెప్తారు. ఎప్పటి నుంచి ఉన్నారంట? అబ్రహాం పుట్టక ముందు నుంచి ఉన్నారు. యేసుప్రభు వారికి అబ్రహాంకి టైం పీరియడ్ చరిత్రకారులు దాదాపు 4000 సంవత్సరాలు అని చెప్పారు. సో యేసుప్రభు వారు అప్పుడుండి కూడా నేను అబ్రహాం పుట్టక ముందు నుంచి నేను ఉన్నానని చెప్తున్నారు. అక్కడ ఏమని అర్థమవుతుంది మనకి? అబ్రహాం పుట్టక ముందు నుంచి నేను ఉన్నానంటే నేను దేవుడినే అని యేసుప్రభు వారు ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, నేనే దేవుడిని అని. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నన్ను బోధకుడని ప్రభు అని పిలుచుట న్యాయమే, యేసు ప్రభు వారిని ప్రభు అని పిలుచుట న్యాయమే అని ఆయన చెప్తున్నారు. ప్రభు అంటే లార్డ్, యేసు ప్రభు వారు లార్డ్ అని శిష్యులు పిలుస్తుంటే ఆయన న్యాయమే అని చెప్తున్నారు. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు ఎదుగు వెళ్ళినప్పుడు అప్పుడు తోమ కాస్త సందేహిస్తూ చూస్తారు. అప్పుడు తోమ ఆయన పట్టుకొని ఆయన గ్రహిస్తాడు, నా ప్రభువా నా దేవా అని. ఏమని అంటాడు? నా ప్రభువా నా దేవా, మై లార్డ్ మై గాడ్. అప్పుడు యేసు ప్రభు వారు ఏమని తిరిగి స్పందిస్తారు? నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు మరిధన్యులు. ఒక యేసుప్రభు వారు దేవుడు కాకపోయి ఉంటే తోమ యేసుప్రభు వారిని ప్రభువా దేవా అని సంబోధించినప్పుడు, నేను దేవుడిని కాదు, నేను ప్రభువుని కాదని యేసుప్రభు వారు చెప్పేచ్చు కదా, కానీ ఆయన చెప్పలేదు, ఆయన స్వీకరించాడు. తోమ ఆయన దేవా ప్రభువా అని అంటే ఆయన స్వీకరించాడు. అక్కడ ఏమర్థం అవుతుంది? యేసుప్రభు వారు దేవుడే, స్పష్టంగా దేవుడే అని యేసుప్రభు వారి ఒప్పుకుంటున్నట్టు అక్కడ మనకు అంత స్పష్టంగా అర్థమవుతుంది. సువార్తలో యేసుప్రభు వారు దేవుడే అన్న సంగతి లేఖన ఆధారంగా మీ ముందు పెట్టాను. యేసుప్రభు వారు దేవుడు, యేసుప్రభు వారు ప్రభువు అని. ఇప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు, అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యూదులు లేదు, గ్రీసు దేశస్తులు లేదు, అందరికీ దేవుడు ఆయన, అందరికీ ప్రభు ఆయన. ఇప్పుడు యేసుప్రభు వారు దేవుడే అనే ఈ సువార్తలలో కాస్త ఇండైరెక్ట్ రిఫరెన్స్లు చూపించారు కదా. ఇప్పుడు గన్ షాట్ రిఫరెన్స్లు అపోస్తులైన పౌలు రాస్తున్న పత్రికలలో గన్ షాట్ రిఫరెన్స్ యేసుప్రభు డైరెక్ట్ గా దేవుడే అనే వచనాలు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో, శరీరం బట్టి అంటే క్రీస్తు వీరిలో పుట్టాను అంటే యూదులలో పుట్టారు, శరీరం బట్టి యూదులలో పుట్టారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్న దేవుడు అని అపోస్తులైన పౌలు రోమీయులకు రాస్తున్నాడు 9వ అధ్యాయం 5వ వచనంలో. ఎంత చక్కగా ఉంది! యేసుప్రభు సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్న దేవుడు అని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, దేవునితో సమానముగా, దేవుని యొక్క స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట. చూసారా? దేవునితో సమానం అంటే యేసుప్రభు వారు ఈజ్ ఈక్వల్ టు గాడ్. దేవునితో సమానముగా ఉండే భాగ్యం విడిచిపెట్టేసి భూమి మీదకి తన తాను రిక్తులుగా చేసుకుని భూమి మీదకి వచ్చారు. సో ఆయన రాక ముందు ఏంటైనా దేవునితో సమానం, వచ్చిన తర్వాత పునరుద్ధానాన్ని జయించుకుని మరలా తన మహిమని ఆయన పొందుకున్నారు. ఆయన దేవునితో సమానం. చూసి ఎంత డైరెక్ట్ రిఫరెన్స్ కనపడుతుంది యేసుప్రభు వారు దేవుడే అని.
ఇప్పుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 ఈ దినమంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడని, కుమారుని సమస్తమునికి వారసునిగా నియమించను, కుమారుని ద్వారా ప్రపంచమును నిర్మించబడని. ఎవరి ద్వారా నియమించబడ్డ? కుమారుని ద్వారా, అనగా యేసుక్రీస్తు ద్వారా. ఆయనే సృష్టికర్త అయిన దేవుడని హెబ్రీయులకు పౌలు భక్తుడు రాస్తున్నాడు. హెబ్రీయులు అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు. ఈయనే సృష్టికర్త అయిన దేవుడు, ప్రపంచంలో నిర్మించిన దేవుడు ఈయనే అని నిర్ధారిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు అదే 3వ అధ్యాయంలో ఆయన దేవుని మహిమ తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొంది ఉన్నత దేవుని కుడి పార్శ్వమును కూర్చుండెను. ఎంత అద్భుతమైన మాట ఇది! పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొంది దేవుని కుడి పార్శ్వమును కూర్చున్నారు. కుడి పార్శ్వము అంటే హెబ్రీ సంస్కృతిలో సమానం అని అర్థం. ఇది హెబ్రీయులకు రాస్తున్నాడు, ఇశ్రాయేలులకు రాస్తున్నాడు. ఈ యేసుక్రీస్తు వారు దేవునితో సమానం అని అర్థం వచ్చేటట్టు రాస్తున్నాడు పౌలు భక్తుడు. కుడి పార్శ్వం అంటే సమానం అని అర్థం, దేవునితో సమానం. దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగి ఉన్న క్రీస్తు ఆయన దేవుడు అని పౌలు భక్తుడు ఇశ్రాయేలుకి ఎంత స్పష్టంగా రాస్తున్నాడండి. ఇప్పుడు 1 యోహాను 5:20 చూడండి. 1 యోహాను 5:20 మనం క్రీస్తు యేసు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. క్రీస్తు యేసు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఈయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. నిజమైన దేవుడు నిత్య జీవము ఎవరు? క్రీస్తు యేసు నిజమైన దేవుడు, నిత్య జీవనై ఉన్నాడు. ఎంత చక్కగా గన్ షాట్ రిఫరెన్స్ యేసు ప్రభు వారే దేవుడు అనడానికి. అటు పౌలు భక్తులు కానివ్వండి, ఇటు యోహాను కానివ్వండి, యేసు ప్రభు వారే దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఈయన నిజమైన దేవుడు అని ఎంత చక్కగా పత్రికల్లో కనబడుతున్నాయి మనకి. యేసు ప్రభు మరి దేవుడు కాదంటారేంటి? దేవుడు కాదని నమ్మడానికి మీరు ఎందుకని తిరస్కరిస్తున్నారు? ఇప్పుడు చివరిగా ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 1:8 ఆల్ఫాయు ఓమేగాను నేనే, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఎంత చక్కగా యేసు ప్రభువు దేవుడే అనే విషయం మనకు అక్కడ అంత క్రిస్టల్ క్లియర్ గా గోచరం అవుతుంది మనకి. ఈ విధంగా ఈ వచనాలన్నీ చూపించడానికన్నా ముందు పేతురు పత్రికలో మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఇచ్చను బట్టి ఏ ఊహను బట్టి ప్రవచనాలు ఏదేం పుట్టావు, పరిశుద్ధాత్మను వలననే అందరూ పలికారు, మనుషులందరూ పరిశుద్ధాత్మల వలనే పలికారు అనే విషయాన్ని ముందుగానే తెలియపరిచి ఆ తర్వాత యేసుప్రభు దేవుడా కాదా అనే విషయాన్ని చూపించుకుంటూ వచ్చాను. సో ఈ వచనాన్ని కలపడానికి లేదు, తీసేయడానికి లేదు. ఆయన దేవుడని వచనాన్ని అంత స్పష్టంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని దేవుడని నమ్మక తప్పదు. ఆయన దేవుడే, ముమ్మాటికి దేవుడే. సువార్తలలోను, పత్రికలలోను, ప్రకటన గ్రంథంలోను యేసుప్రభు దేవుడే అనే విషయం మనకి స్పష్టంగా గోచరమవుతుంది. యేసుప్రభు దేవుడే అని, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడని, ఆయన స్తోత్రార్హుడైన దేవుడని, ఆయన సమానంగా దేవునితో సమానంగా ఉన్న దేవుడని, ఆయన మహాదేవుడని, ఆయన దేవుని యొక్క మహిమను తేజస్సును కలిగి మూర్తిమంతమై ఉన్న దేవుడని, ఆయన సృష్టికర్త అయిన దేవుడని, ఆయన నిజమైన దేవుడని సువార్తలోను పత్రికలోను స్పష్టంగా మనకి యేసుప్రభు దేవుడే అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మరి యేసుప్రభు దేవుడు అని ఈ వచనాలు ఏం కనపడతలేదు, నాకైతే అర్థం కాదు. యేసుప్రభు దేవుడు అని అంత స్పష్టంగా వచనాలు కనపడుతుంటే ఎందుకు దేవుడని కాదని మీరు అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి 119వ కీర్తనలో 2వ అధ్యాయంలో ఆయన లేఖనములు పరిశోధించి తెలుసుకున్న వారు ధన్యులు అని ఉంటది. ఆయన లేఖనాలని పరిశోధించి తెలుసుకున్న వారు ధన్యులు. కానీ ఈ యుగ సంబంధమైన దేవత ఆయన గురించి తెలియకుండా మీ కళ్ళకు గుడ్డితనాన్ని కలుగు చేసింది అని ఉంటది. బైబిల్ చదివేటప్పుడు మెదడు ఏమన్నా మోకాల్లో పెట్టుకుని చదువుతున్నారేమో తెలియదు, కానీ యేసుప్రభు దేవుడు అంత స్పష్టంగా ఉంటే దేవుడు కాదంటారేంటి? ఇంతకే యేసుప్రభుని నేను దేవుడిని అంగీకరించాను, మరి మీరు దేవుడిని అంగీకరించారా? కింద కామెంట్లో తెలియజేయండి. ప్రభువు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనను గాక.